మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన భిన్నము 3/15 మరియు 7/15ని ఎలా కూడాలో తర్వాత ఎలా సూక్ష్మీకరించాలో చూద్దాము. మనం భిన్నములు కూడే ముందు అవి మిశ్రమ భిన్నములో కాదా చూసుకోవాలి. ఇవి కావు, అవునా? తర్వాత హారములు సమానం ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ 2 హారములు సమానము, అవునా? ఆ హారము ఎంత? 15. ఇప్పుడు మనం ఈ భిన్నములు కూడితే వచ్చే సమాధానము హారము 15 మరియు లవము ఎంత చెప్పండి? లవములో 2 లవములు కూడితే వచ్చే విలువ. ఇక్కడ 2 లవములు ఏమిటి? 3 మరియు 7 అంటే 3 + 7 అంటే 10/15తో సమానం. ఈ 10/15ని సూక్ష్మీకరించాలంటే 10, 15లలో గనిష్ట సాధారణ కారకం అంటే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమిటో చూడాలి. 5 అని అనవచ్చు, ఎందుకంటే 10 మరియు 15లో 5తో భాగింపబడతాయి. 10ని 5తో భాగిస్తే 2, 15ని 5తో భాగిస్తే 3 వస్తుంది. అంటే 10/15 అంటే 2/3 అవుతుంది, అవునా? ఇది ఎలా వచ్చిందో అర్థం చేసుకుందామా? ముందుగా ఇలా గీద్దాము, తర్వాత దీనిని 15 భాగాలుగా విభజించుదాము. ఇదిగో 15 భాగాలుగా విభజిస్తున్నా, చూస్తున్నారా? కొంచెం సులువైన పద్ధతి ఏమిటంటే వృత్తాలు అంటే సర్కిల్స్ గీయడం. 15 భాగాలు అయినాయా? ఈ భాగమును తీసుకొని ఇక్కడ పెట్టి మళ్ళీ పెట్టి అలా పెడుతూ వెళ్తే 1, 2, 3 ఇది 15వ భాగము. ముందు 5 భాగాలుగా చూద్దాం. తర్వాత ఇదిగో ఈ 10 భాగములను మొత్తం 15 భాగాలు, అవునా? దీనిని మొత్తం కలిపి ఒక తినే వస్తువుగా ఊహించుకుంటే ఈ విధంగా ఉండేది. ఏది? క్యాండీ బార్ అంటే పెద్ద చాక్లెట్. ఇప్పుడు ఈ చాక్లెట్ని 15 భాగాలు చేస్తే అంటే 3/15 అంటే ఎంత? 15 భాగాల్లో 3వ భాగము. 3/15 అంటే 1, 2, 3. ఇక్కడ 3/15. దీనికి 7/15 కలిపితే అంటే 15 భాగాలలో 7వ భాగం అంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7/15. ఇప్పుడు ఈ ఆరెంజ్ రంగు భాగాలు నీలం రంగు భాగాలతో కలిపితే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, అవునా? అంటే 15 భాగాలలో 10వ భాగము. ఇంతవరకు బాగానే ఉంది, అర్థమైంది. కానీ ఇది 2/3తో సమానం ఎలా అవుతుంది చెప్పండి? ఈ చాక్లెట్ని 3గా విడగొట్టండి, ఒక్కొక్క దాంట్లో 5 భాగాలు ఉండే విధంగా. అంటే 1, 2, 3, 4, 5 కాబట్టి 1/3 అవుతుంది, అవునా? ఇలా చేస్తూ వెళ్తే 1, 2, 3, 4, 5 ఇది 5 భాగాలు ఉన్న 2వ భాగం. గమనిస్తే మనం ఇక్కడ అన్ని ఫిల్ చేసినాం, ఒక భాగం వదిలేసాం. ఎన్ని ఫిల్ చేసామంటే 2. ఇది 1, ఇది 2. మూడవది కూడా ఫిల్ చేయలేదు, మూడోది వదిలేసాం, అవునా? అంటే 10/15 అన్నట్లు. దీనినే 2/3తో సమానం అని కూడా అంటారు.